జీవితం శిథిలమైపోయిందా? కుటుంబం శిథిలమైపోయిందా? పరిస్థితులు శిథిలమైపోయాయా? పాడైపోయాయా? వేస్టా? ఎవరు బాగు చేయలేరా? దీన్ని ఇంకెవరు బాగు చేస్తారు అన్నంతగా పాడైపోయిన జీవితాలను ఒకే ఒక్కడు కట్టగలడు. కరుణా సంపన్నుడైన దేవుడు శిథిలమైన జీవితాల్ని తిరిగి బాగు చేయాలని, ప్రభు కరుణించి ప్రేమ చూపించి తిరిగి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అందుకే దేవుడు వారికి తోడుగుండేది వారు చూశారు. దైవవాక్యము వారిని ప్రభావితం చేస్తూ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది మనకు టీంలో ఇవ్వబడిన వాక్య ఆధారంగా ఈ మందిరము, దిస్ హౌస్ అనే మాట కనీసం 5 సార్లు ప్రస్తావించబడింది. మందిరం అనే మాట ఎక్కువ సార్లు రాయబడింది, కానీ దిస్ హౌస్, ఈ మందిరం, ఈ మందిరం, ఈ మందిరం, ఈ మందిరం, ఏ మందిరం ఏమైంది? దానికి గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఆ మందిరము మనకి ఎలాగో అన్వయించుకోవాలి అనే కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ మందిరం అనే మాట హగ్గై 2 అధ్యాయాల్లో 5 సార్లు మనకు కనిపిస్తుంది. 5 సార్లు జ్ఞాపకం చేసే 5 ఆధ్యాత్మిక సంగతులను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది హగ్గై 1వ అధ్యాయం 4వ వచనం. హగ్గై చాప్టర్ 1 వర్స్ 4. హగ్గై చాప్టర్ 1 వర్స్ 4. హగ్గై 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయమా? చిత్రం ఏంటంటే, దేవుని పనికి మాత్రము దేవుని సమయం కావాలా అన్నట్లుగా ఎంతో ఆసక్తి, భారం ఉన్నట్లుగా ఎదురు చూస్తుంటాం. వాస్తవికమైన దృక్పథానికి మనం రావటానికి ప్రయత్నం చేస్తే, మనం చేసుకునే మన సొంత కార్యాల కొరకైతే మాత్రం ఆ దేవుని సమయం కొరకు కనిపెట్టినట్లు కానీ ఎదురు చూచినట్లు కానీ కనపడదు. దాని కొరకై మనం తీవ్రంగా ప్రయాసపడతాం. ఆ పనులు ముగించుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తాం. అయితే దైవకార్యం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని సమయం వచ్చినా దాని గురించి నిర్లిప్తత, నిర్విచారం మనలో పూర్తిగా అలముకొని ఉందంటే తప్పు కాదేమో. ఆ కారణాన ఆ ప్రజలైన వారు ఇంకా ఇది దేవుని సమయం రాలేదు మందిరం నిర్మించడానికి అని తలస్తూ వచ్చినారు. ఆ మందిరం ఎలాంటి పరిస్థితిలో ఉందని ఇక్కడ జ్ఞాపం చేశాడంటే, పాడైపోయినది. నేను 5 విషయాలు చెప్తానని చెప్పాను కదా. మొదటిది హౌస్ ఆఫ్ వేస్ట్. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే వాడిన పదం. మై హౌస్ లైస్ వేస్ట్. నా ఇల్లు పాడైంది, శిథిలమైంది అనే దేవుడు తానే ఈ వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు మెట్టికి సందర్భం ఏంటి అని అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సొలొమోను మందిరం కట్టిన తర్వాత చాలా చక్కగా భక్తిగా ఉన్నారు. సేమ్ మన టైపే. ఇంకో మాటలో చెప్పాలంటే మనం వాళ్ళ టైప్. రక్షణలోన ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా బాగానే ఉంటాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నిర్లిప్తత, నిస్తబ్దత మనల్ని ఆవరిస్తుంది సాధారణంగా. ఆ ఆవరించినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతుల కొరకైన తీవ్రత తగ్గిపోవడం సహజం. అయితే అదే సందర్భంలో తీవ్రత తగ్గిపోయిన పరిస్థితిలో నుండి తీవ్రతలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అలాగ వారికి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, దాదాపు 70 సంవత్సరాల బానిసత్వంలోనికి బబులోనులో వెళ్ళటానికి దేవునికి అవిధేయత చూపించి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వారు బబులోనులో ఉన్నప్పుడు మందిరాన్ని గురించి దేవుడు తిరిగి వారిని బబులోనులో నుండి ఇజ్రాయెల్ దేశంలోనికి పంపించి ఆ మందిరం కట్టబడాలని సంకల్పించినాడు. అంతకుముందు ఏం జరిగింది అనే సంగతి మీలో కొంతమందికి పరిచయం ఉండొచ్చు, చాలామందికి పరిచయం ఉండకపోవచ్చు. బబులోనును ఉక్కు పిడికిళ్లతో పరిపాలన చేస్తున్న రాజు ఉండేవాడు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన ఎలాంటి దాన్నైనా సరే తన వశం చేసుకోవటానికి సైన్యాన్ని మోహరించడం ఆయనకున్న అలవాటు. అలాగే ఇజ్రాయేల్ దేశాన్ని తను ఆక్రమించి
అంటే ప్రభు అనుమతించినాడు, అది వేరే విషయము. అక్కడున్న మందిరాన్ని పాడు చేసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. 2 Chronicles chapter 36 verse 19. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఈజ్ మందిరము ఈజ్ లయింగ్ ఇన్ వేస్ట్. ఆయన మందిరము, ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలాన్ని తగలబెట్టినారంట. ఆ దినాల్లోనే ఉన్నారు మందిరాలు తగలబెట్టేవాళ్ళు. వాళ్ళనే బబులోనీయులు అంటాము, కల్దీయులు అంటాం, ఇంకొక మాట పారసీకము. 3 ఒకటే, కనుక వేరు అని అనుకోవద్దు. అంది కనుక వచ్చి ఏదో దోచుకుని పోయింటే యెరూషలేము బాగుండేది. అట్లా చేయడు కదా శత్రువు, కక్ష తీరాలి కదా. మనం అంత ఇంత రకం కాదు కనుక కక్ష కొద్దీ, అసూయ కొద్దీ, ఇంకా దేని మీద ఎక్కువ మనం కక్ష చూపించాలా అని ఆలోచించినారేమో కల్దీయులు. అందుకని ఇశ్రాయేలీయులకు ఇష్టమైన దేవుని మందిరం మీద వారు ఆ కక్ష చూపించడానికి పూనుకున్నారు. ఎంత పూనుకున్నారంటే దాన్ని కాల్చివేసి, తగలబెట్టి, పాడు చేసి, శిథిలమయ్యేటట్లుగా చేసి, ఇంక దీన్ని ఎవరు ఇప్పుడు బాగు చేయలేరు అనే దుస్థితిలోనికి తీసుకుని వచ్చి అక్కడి నుండి విలువైన సామాగ్రిని, ప్రముఖమైన విలువైన వ్యక్తులను, యవనస్తులను కొంతమంది తీసుకుని వెళ్ళారు. ఆ సందర్భంలోనే వెళ్ళిన వాళ్ళు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు లాంటి గొప్ప భక్తులు. వారు అక్కడికి వెళ్ళారు. బహుశా హగ్గై బబులోన్లోనే పుట్టిండొచ్చు, ఎందుకంటే ఆయన ప్రవచించేటప్పటికి ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలంట. కనుక వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారికి బబులోన్లోనే జన్మించిండవచ్చు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి లేదా వర్తమానం తెలియచేయటానికి బయలుదేరి వచ్చినాడు. హగ్గై, జకర్యా 2 సమకాలికులు. వారిద్దరు దాదాపు ఒకే సంగతిని ప్రస్తావించినట్లు వాక్యంలో మనం చూస్తాం. మరి 70 ఏళ్ళు మందిరం పాడైపోయిన తర్వాత బబులోన్లో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు విడుదల పొంది తిరిగి యెరూషలేముకు వచ్చి దైవ మందిరం కట్టాలని దేవుని యొక్క సంకల్పం. దాని కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకములో ఉన్నప్పుడు వారిని విడిపించటానికి మోషేను పంపించినాడు, అంటే ఆయన సేవకుని పంపించినాడు. అయితే బబులోన్లో ఉన్న ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో మందిరం కట్టడానికైతే బబులోను రాజునే ప్రభువు వాడుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 36వ అధ్యాయము 23వ వచనం. 2 Chronicles chapter 36 verse 23. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున కనుక ఈ ఆజ్ఞ ఎవరికి వచ్చింది? సొలొమోను కాదు. అంటే సొలొమోనుకు వచ్చిన ఆజ్ఞ వేరే, ఏ ఆజ్ఞ ఎవరికి వచ్చింది? దావీదుకు కాదు, వారికి వచ్చిన ఆజ్ఞ వేరే. బబులోనులోని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి దేవుని మందిరం నిర్మించాలనే ఏర్పాటు, ప్రణాళిక, ఆ ఆజ్ఞ దేవుడు కోరెషుకి పంపించినాడు. మీకు తెలుసో తెలియదు, కోరెషు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడేం కాదు. ఆయన బబులోను రాదంటే అలాగ బిలీవర్ అవుతాడు. కానీ దేవుడు అంటే ఆయనకి చాలా భక్తి ఉంది. ఆ కోరెషుని గురించి యెహోవా ఏమని సెలవిచ్చినాడంటే, నా చిత్తమంతా నెరవేర్చువాడు అన్నాడు. మై సర్వెంట్ సైరస్ అని ఆయన గురించి వాడాడు, నా సేవకుడైన కోరెషు అని. అంటే దేవునికి మనమే కాదు, బయట కూడా కొంతమంది సేవకులు ఉన్నారు, మనకంటే వాళ్ళు బాగా చేస్తారు అనుకుంటా. ఎందుకంటే చూడండి, కానివాడు వచ్చి, ఏ దేశస్తులు వచ్చి యెరూషలేము యొక్క మందిరాన్ని పాడు చేసి శిథిలం చేసి కాల్చిపోయారు, ఆ దేశానికి ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉండదు కదా, జీవితం మారుతుంది కదా, భూమి గుండ్రంగా ఉంది కదా, తిరుగుతుంది కదా, చక్రం మారుతుంది కదా. బబులోను రాజు అని నెబుకద్నెజర్ వెళ్ళిపోయాడు కదా, తర్వాత వేరే రాజులు వచ్చినారు కదా, ఆ రాజుల్లో కోరెషు కదా. కానీ కోరెషు మంచి మనసు కలిగిన వాడు, దేవుని ఏర్పాట్లో ఉండటానికి ఇష్టపడినవాడు. దేవుడే ఆయనకు ఆజ్ఞాపించినాడంట. దేవుడే ఆయనకు సమస్త
రాజ్యములు నా వశము చేసిను అని రాయబడింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే రాజ్యాలు యెహోవా వశములో ఉన్నాయి. యెహోవా రాజ్యము చేయవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయనకు వెలపట్ట ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజ్యం కానీ, ఏ దేశం కానీ లేదని బైబిల్లో అన్యులైన రాజులే ప్రకటించిన సంగతి మనకు పరిచయం. ఆ కారణం చేత ఇశ్రాయేల్ అందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, కావున మీలో ఎవడు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరవచ్చును. మీ దేవుడైనా లేదా మన దేవుడైన యెహోవా, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు. బయలుదేరండి మీరు వెళ్ళాలనుకుంటే. గో అవుట్ ఫ్రమ్ బాబిలోన్ టు బిల్డ్ ద హౌస్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టుట కొరకే బబులోన్లో బయలుదేరండి. అంటే ఎందుకు యెరూషలేంలో కట్టేవాళ్ళు లేరా? మరి లేరు. అంత ముస్లిం ముదుక చేతగానోళ్ళు బలహీనులందరినీ శేషాన్ని అక్కడ పడేసిపోయినారు. బబులోన్ రాజులు ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని, ఆరోగ్యం కలిగిన వారిని, అందం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, తెలివైన వారిని వాళ్ళనే పట్టుకుంటాడు సైతానుడు. అలాగే వాళ్ళందరిని పట్టుకుని పోయినాడు కనుక ముస్లిం ముదుక చేత కాకుండా పని చేయలేకుండా రోగాలతోన పీడించబడుతున్న ఒక అనామక గుంపును, స్క్రాబ్ని ఇజ్రాయెల్ దేశంలో వదిలేసిపోయాడు. ఈ స్క్రాబ్ ఏం చేస్తుంది, ట్రాష్ ఏం చేస్తుంది, ఏం చేయలేక అలాగ మూలుగుతున్నారు. అయితే ప్రభుకు స్తోత్రాలు. బయలుదేరమంటే ఆ మాటకు స్పందించి దాదాపు 50,000 మంది బయలుదేరారు. వారిలో ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, జెరుబ్బాబెలు కూడా. ఇలాంటి గొప్ప భక్తులు బయలుదేరి వచ్చినారు. ఇలాంటి భక్తులు బయలుదేరి వస్తే ఇజ్రాయేల్ దేశము ఏర్పాటు చేయబడక మునుపు మోషే నాయకత్వములో ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడి బయలుదేరి వచ్చిన వారు 6 లక్షల కాలబలం ఉన్నారు. అంటే ఫర్ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. రక్షణ విషయం అయితే లక్షల కొలది ప్రజలు. అయితే దేవుని మందిరం కట్టే విషయం అయితే కేవలం 50,000 మంది. ఏమయ్యారు? లక్షల మంది వచ్చిన వాళ్ళంతా బబులోన్లో ఉన్నోళ్ళంతా ఇంతమందినా? 70 ఏళ్ళకి ఇంతమంది అయ్యారా? ఇంకెక్కువ మంది ఉంటారు కదా. మరి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కొంతమంది ఎందుకు ఉండిపోయారు? వాళ్ళు అనుకున్నారు మనం ఇప్పుడు ఇంకేం కడతానులే, మన వాళ్ళు ఏమవుతుంది, కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ అనుకుని ఉండొచ్చు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమనుకుని ఉంటారు, అసలు మనం ఇక్కడ హైఫైగా ఉన్నాం, ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ లైఫ్ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవటానికి ఆ దినాల్లో బబులోన్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే ఈ దినాల్లో అమెరికాలో ఉన్నట్లు అనమాట. ఫామ్ హౌసు, BMW కారు, ఆ తర్వాత ఇళ్ళు ముందు అవసరమైన లాన్స్, మీడోస్, ఇవన్నీ ఎంత లగ్జరీ ఉంది. అసలు చూస్తేనే ఇదే పరలోకం అన్నట్టుగా ఉందని బబులోన్లో మీకు తెలుసు కదా, ప్రపంచంలో 7 వింతలు ఒకటి ఉంది. అదే హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ఇప్పుడున్న ఇరాన్ కనుక సంగతి ఏంటంటే అంత కల్చర్లో నుండి లేదా అంత సుఖ సౌఖ్యాలు కలిగిన దేశంలో నుండి ఏమీ లేకుండా పాడైపోయిన యెరూషలేముకి వెళ్ళి లేకపోతే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి పాడైపోయిన మెటీరియల్ అంతా తీసుకొని పైపెచ్చేదో పోయి మనం సహాయం చేసుకోవటానికి ఇతరులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. వీళ్ళే ఆ పాడైపోయిన స్థితులన్నీ తొలగించుకోవాలా, వీళ్ళే మందిరం కట్టడానికి పూనుకోవాలా, వీళ్ళే పనులన్నీ చేసుకోవాలా. ఇంత సుఖం వదిలేసి కష్టపడడానికి ఎవరు వెళ్తారు? అందుకనే తక్కువ మంది సిద్ధపడ్డారు. దాంట్లో 50,000. ఇప్పుడు మన సంగతి ఏంటి? రక్షణ చాలామంది పొందినారు, 6 లక్షల కాలబలం. కానీ ఆత్మ సంబంధమైన దైవిక మందిరంగా కట్టబట్టడానికి దేవునికి అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకంటే ఆ కారణం చేసి చాలామంది రక్షణ అంటే ఇష్టపడతారు, యేసు అంటే ఇష్టపడతారు, సిలువ అంటే ఇష్టపడతారు, పాపక్షమాపణ అంటే ఇష్టపడతారు, పరలోకం అంటే ఇష్టపడతారు. కానీ అదే సందర్భంలో ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడాలా, దేవుని మందిరానికి రండి, వాక్యం వినండి, సహవాసంలో ఉండండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే అది చాలా కష్టం. అందుకే 50,000 మందే బయలుదేరి వచ్చినారు. అలాంటి వారి కొరకు దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవుడు ఆజ్ఞ జారీ చేసినాడు. వాళ్ళు కట్టడానికి పూనుకున్నారు. పునాది వేస్తాము అన్నట్టుగా వారు ప్రయత్నం చేసినారు. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత వారు ఏం చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ సందర్భంలో హగ్గయి దేవుని ద్వారా పంపించబడి వారికి చెప్పిన మాట ఇది: ఈ మందిరము పాడై ఉండగా. ఇప్పుడు మన దగ్గరికి వస్తే మన సంగతులు కూడా అంతే. మనకు భౌతికంగా పాడైంది ఏం లేదు, మందిరం బాగానే ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో నష్టపోయినవిగా ఉన్నాయి, శిథిలమైనవిగా ఉన్నాయి, నెర్రెలు జాచినవిగా ఉన్నాయి, తగలబెట్టబడినవిగా ఉన్నాయి, కాల్చబడినవిగా ఉన్నాయి, ఉపయోగం లేనివిగా కనిపిస్తున్నాయి. విషాదకరమైన సంగతి. కరుణా సంపన్నుడైన దేవుడు శిథిలమైన జీవితాల్ని తిరిగి బాగు చేయాలని హగ్గయి కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకై భూమి మీదకి పంపించాడు. హగ్గయి అయితే వెళ్ళి వర్తమానం చెప్పాడు.
హగ్గై కంటే గొప్ప ప్రవక్త అయిన యేసునాథుడైతే మన కొరకు ప్రాణం పెట్టడానికి సిలువనెక్కాడు. హగ్గై నోటి ద్వారా ప్రకటించినాడు. యేసు ప్రభుల వారైతే తన దేహాన్ని మన కొరకై సిలువలో అర్పించినాడు. హగ్గై అయితే ఇశ్రాయేలీయులకు మాత్రమే బోధించినాడు. యేసు ప్రభుల వారైతే సమస్త జనులారా నా యొద్దకు రండి, సార్వత్రిక జనసమూహానికి ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు నీకొద్దా? యేసు రక్షకుడు మనుషులను ప్రేమించేవాడు, పాపిని కరుణించేవాడు, పాపాన్ని క్షమించేవాడు, పాపిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చాలని సంకల్పించేవాడు. ఆయన పేరే రక్షకుడు. బైబిల్ సెలవిస్తుంది యేసు నిజముగా లోక రక్షకుడు. జీవితం శిథిలమైపోయిందా? కుటుంబం శిథిలమైపోయిందా? పరిస్థితులు శిథిలమైపోయాయా? పాడైపోయాయా? వేస్టా? ఎవరు బాగు చేయలేరా? దీన్ని ఇంకెవరు బాగు చేస్తారు అన్నంతగా పాడైపోయిన జీవితాలను ఒకే ఒక్కడు కట్టగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు. అందుకే కొత్త నిబంధన మత్తయి సువార్త 16:18 యేసుప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్, నేను కడతాను. ఏం కడతావు ప్రభువా? జీవితాల్లో. ఏం కడతావు ప్రభువా? కుటుంబాలు. ఏం కడతావు ప్రభువా? సంఘాలు. ఏం కడతావు ప్రభువా? రాజ్యాలు. ఏం కడతావు ప్రభువా? ప్రపంచం. కట్టుట ఆయన నైజం, బాగు చేయుట ఆయన నైజం, ఆశీర్వదించుట ఆయన నైజం, పాపాలు క్షమించుట యేసు నైజం. యేసును స్వీకరించి ఆధ్యాత్మికమైన కట్టుదలలోనికి రావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక మందిరము లేదా ఈ మందిరం అని రాయబడిన మొదటి సందర్భం మనం చూస్తున్నాం. ద హౌస్ ఆఫ్ వేస్ట్, పాడైన ఇల్లు లేదా మందిరం, దాన్ని ప్రభువు వారు కడుతూ ఉన్నారు. రెండవది హగ్గై గ్రంథం 1వ అధ్యాయం, హగ్గై చాప్టర్ 1 verse 8, 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మందిరమును మ్రాను తీసుకుని వచ్చి కట్టించిన ఎడల, హౌస్ ఆఫ్ వుడ్. మ్రాను అనేది ఇంగ్లీష్లో వుడ్, కర్ర అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మైదానంలో దొరికేది కాదు, పర్వతం మీద దొరికే మ్రాను. మ్రానులు ఆ దినాల్లో దేవదారు వృక్షాలు ఉండేవి, చాలా ఎత్తుగా కనిపిస్తుంటాయి. ఇలాగ మనం పైకి కళ్ళెత్తి చూస్తే మనం మెడ పట్టుకుంటుంది, కానీ ఆ చెట్టు యొక్క చివరి కొనను బహుశా మనం చూడలేమేమో. అలాంటి ఎత్తైన దానితో, ఆత్మీయమైన దానితో ప్రభు మనల్ని కట్టాలని కోరుతూ ఉన్నాడు. ఈ కర్ర కట్టుట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకు తుమ్మ కర్రగా చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, అంటే అది మానవత్వానికి జ్ఞాపకం చేస్తుంది. ఈ తుమ్మ కర్రను యేసుక్రీస్తు ప్రభు వారు ఆధ్యాత్మికమైన బంగారముతో కప్పి, ఇంకో మాటలో చెప్పాలంటే బంగారంతో కప్పి ఆత్మ సంబంధమైన దైవ స్థితిని ఉంచాలని కోరుతున్నాడు. దేవుని యొక్క ఆ సంపూర్ణత, ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని దైవత్వం మనందరిలో నింపబడాలని దేవుని యొక్క వాంఛ. కనుక భూమి మీద మనం దేని చేత కట్టబడుచున్నాము? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలని ప్రభు కోరుతూ ఉన్నప్పుడు దాని కొరకని ఏర్పాట్లోనికి మనం రావాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. మూడోది చూస్తామా? హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. దీనికి ఒక పేరు పెడదామా? హౌస్ ఆఫ్ విట్నెసెస్, చూచిన వారు. అంటే కొంతమంది పాతకాలంలో కూడా ఉన్నారు, దినాల్లో కూడా ఉన్నారు. వారి ఆత్మ సంబంధమైన జీవితం, ఆధ్యాత్మికమైన సంగతులు మనకెంతో మాదిరి, మేలు. కనుక దేవుని యొక్క మందిరానికి సంబంధించి సాక్షులు, చూచిన వారు. మనం ఏం చూస్తున్నాం మరి మందిరానికి వస్తే? ఆత్మీయమైన సంగతులు, ఆత్మీయం కాని సంగతులు రెండు ఉంటాయి ఇక్కడ. విచిత్రం ఏంటంటే మన మనసు లేదా మన నేత్రాలు లేదా మన దృష్టి అనేక సందర్భాల్లో కాని విషయాల వైపు మళ్ళించడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకంటే అది మనలో ఉన్న స్వభావం, మన డిఎన్ఏ అది.
ఆ డిఎన్లో ఉండేది మార్చాలంటే ప్రభువే మార్చాల, ఎందుకు ఆయన మాత్రమే సమర్థుడు. ఆ కారణాన ఆధ్యాత్మికమైన మందిరానికి సంబంధించిన సంగతులను ప్రభువు చూచి బాగు చేయాలని కోరుతున్నాడు. కొన్నిసార్లు మనం కూడా చెప్తుంటాం కదా, బ్రదర్ 10 ఏళ్ల క్రితము మందిరాలు ఎలాగున్నాయి, 20 ఏళ్ల క్రితము మందిరాలు ఎలాగున్నాయి, 30 ఏళ్ల క్రితము మందిరాలు ఎలాగున్నాయి. కొంతమంది పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, మేము రక్షణ పొందినప్పుడు 30-40 ఏళ్ల క్రితం ఇన్ని సౌకర్యాలు లేవు, అన్ని కొరతలే, అన్ని కొదవలే. అయితే ఒక్కటి మాత్రం కొరత లేదు, ఏంటి ఆత్మీయత. ఒక్కటి మాత్రం కొరత లేదు, ఏంటి పరిశుద్ధాత్మదేవుడు. ఒక్కటి మాత్రం కొరత లేదు, ఏంటి సహవాసం. ఒక్కటి మాత్రం కొరత లేదు, దైవ సన్నిధి. ఒక్కటి మాత్రం కొరత లేదు, దైవవాక్యం. ఒక్కటి మాత్రం కొరత లేదు, దేవుని ఆజ్ఞ. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, ఏది కొరత ఉండాలో అవన్నీ ఉన్నాయి, ఏది సమృద్ధిగా ఉండాలో అది కొరతగా కలిగి ఉంది. అదే దైవ సన్నిధి, అదే దేవుని యొక్క ఆత్మ, అదే దైవవాక్యం, అదే వాక్యానికి విధేయత చూపించే భక్తుల సమూహం. విచిత్రం ఏంటంటే బయటికి కనిపించేదంతా బంగారం కాదని ఒక సామెత ఉంది, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నో గోల్డ్. ఈ దినాల్లో బంగారానికి చాలా విలువ ఉంది కదా, లక్షలు పలుకుతుంది కదా. కనుక బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులనేం కాదు, ఆరాధన చేసే వాళ్ళంతా, ప్రార్థన చేసే వాళ్ళంతా విశ్వాసులనేం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు, యేసు సిలువను అంగీకరించిన వారు, అనుదిన జీవితంలో యేసు సిలువను మోసుకుని ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి ఇష్టపడేవారు, వారు దే ఆర్ ద ట్రూ విట్నెసెస్, వారే నిజమైన సాక్షులు. కనుక ఇక్కడ మూడవది మనం చూస్తే దేవుని మందిరాన్ని, ఆయన మహిమను చూచిన సాక్షులు. మహిమ ఇక్కడే కనిపిస్తుంది, దైవత్వంలోనే కనిపిస్తుంది. మీకు తెలుసు కదా, ఎబ్రోన్ ఫెలోషిప్ అంటేనే ఆర్డర్, క్రమశిక్షణ, విధేయత. ఇవన్నీ బహుశా గాలి కొట్టుకుపోయినాయి అనుకుంటా, గాలిపటాల మాదిరి. ఆత్మీయత కానీ, క్రమశిక్షణ కానీ, విధేయత కానీ, దైవ సన్నిధి కానీ, దేవుని యొక్క కార్యక్రమాలు కానీ వర్ధిల్లోని చూట చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంది. 4వది చూస్తామా, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. హగ్గై చాప్టర్ 2 verse 7. హగ్గై 2:7. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తీయబడను, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. దేవుడు తన మందిరాన్ని దైవవాక్యము ద్వారా, thus said the Lord of hosts, ఇదే యెహోవా వాక్కు. మీకు తెలుసో తెలీదు, సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాట ఈ 2 అధ్యాయాల్లోనే దాదాపు 14 సార్లు కనిపిస్తుంది. 14 times thus said the Lord of hosts, thus said the Lord of hosts. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఒక సైన్యాధికారి ఉంటే సైన్యం అంతా ఎలాగుంటుంది, మనం అన్నట్లుంటారా? మీకు తెలుసు కదా ఎందుకు సైన్యం అని అన్నారంటే, సైన్యము ఈజ్ నోన్ ఫర్ అట్మోస్ట్ డిసిప్లిన్ టు ద కోర్. పరిపూర్ణమైన క్రమశిక్షణకు నిబద్ధత కలిగింది సైన్యం. మొదటిది. మామూలుగా వాళ్ళని స్టూడెంట్స్ అని చెప్పలేదు కదా, నేను స్టూడెంట్లకు అధిపతిని అని చెప్పింటే టీచర్ అని అంటే అది ఏదోలే అనుకుంటా. సైన్యంలో ఏ చిన్న క్రమశిక్షణ ఉల్లంఘించినా కూడా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే, మనము దైవ మందిరంలో అన్నీ ఉల్లంఘిస్తూ ఉంటాం, చర్యలు ఏమి ఉండవు, శూన్యము. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, మనుషులు చర్యలు తీసుకోవట్లేదు, ఇతరులు చర్యలు తీసుకోవద్దని అనుకోవద్దండి, పైనుండి ప్రభు చూస్తాడు. మీకు తెలుసు కదా, ఎక్కడైనా సీసీటీవీలు ఉంటే బ్యాంకులో కానీ, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ, పార్కింగ్ దగ్గర కానీ ఎంత భయపడి చూస్తామో, ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయి, ఇక్కడ పార్క్ చేయొద్దు, ఇక్కడ కనిపించొద్దు అని అనుకుంటా. సీసీటీవీలకి భయపడి చూస్తున్నారే, మరి వాట్ ఎవర్ క్రైస్ట్, యేసు ప్రభువు చూస్తున్నాడు అనే భయం లేకుండా ఉంటే జ్ఞాపకం ఉంచుకోవాలా, సమస్తమును చూచుచున్న దేవుడు ఆయన కన్నులకు బైబిల్లో రాయబడింది ప్రతిదీ తేటగా కనిపిస్తుంది. నథింగ్ ఈజ్ హిడెన్, ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దృష్టికి అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం జరగట్లేదులే అని అనుకోవద్దండి. ఒకళ్ళనొకళ్ళని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తాడు ఆయన. ఎవరిని ఏమి ఎక్కడ ఎలాగ సెట్ చేయాలో అలాగా ఆయన సెట్ చేస్తాడు.
మనమేమనుకుంటామంటే ఇదేం కాదులే, నాకెందుకు వచ్చిందో, లేకపోతే వాళ్ళకెందుకు వచ్చిందో, వీళ్ళకెందుకు వచ్చిందో, ఆయనకెందుకు వచ్చిందో, ఈమెకెందుకు వచ్చిందో అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ జ్ఞాపం చేసే 4వ సంగతి ఏంటంటే వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన సైన్యము ఆయన దగ్గర ఉంది. సైన్యానికి సైన్యాధికారే సమస్త కమాండర్. ఆ సైన్యాధికారి ఏం చెప్తే సైన్యం వింటుంది. మార్చ్ అంటే మార్చ్, అటెన్షన్ అంటే అటెన్షన్, స్టాండర్డీస్ అంటే స్టాండర్డీస్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. విచిత్రం ఏంటంటే సిట్ అన్నప్పుడు స్టాండ్ చేసి, స్టాండ్ అన్నప్పుడు సిట్ చేసి, మార్చ్ అన్నప్పుడు మార్చి చేయకుండా ఇలాగ ఉంటాం. మీకు తెలుసు కదా. అంటే ఈ పదాలు కొంతమందికి రావేమో. కూర్చోండి అని సైన్యాధిపతి చెప్తే కూర్చోవాలా, నిలబడండి అని చెప్తే నిలబడాలా, మార్చి అంటే ముందుకు నడవండి అంటే నడవాలి, వెనక్కి నడవండి అంటే నడవాలా. వాళ్ళు కూర్చోమన్నప్పుడు మనం నిలబడమన్నప్పుడు కూర్చొని, మార్చినప్పుడు అంటే ముందుకు సాగిపోండి అన్నప్పుడు వెనక్కి సాగిపోవడం, ఇలాంటివన్నీ చేసినాం అనుకోండి, సైన్యాధిపతి భరించలేడు కదా. కనుక సైన్యాధిపతి సైన్యంలో మొట్టమొదటి క్రమశిక్షణ కోరతాడు. రెండవది విధేయత, ఒబీడియన్స్. మూడోది ఏమో తెలుసా, ఎందుకు ఆయన సైన్యాధిపతి అన్నాడంటే, మందిరం అంతా సైన్యాధిపతి ఆధీనంలో ఉంది, మీరంతా నా సైనికులు అని ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కొత్త నిబంధనలో పౌలు అన్నాడు కదా, మంచి సైనికుడు, గుడ్ సోల్జర్. ఈ బేస్లో థీములు మాత్రం పెట్టుకుంటాం, జీవితంలో పొరపాటున థీమ్ ఉండదు. ఆ 5 రోజులు 10 రోజులు అయిపోతే ఎక్కడ పోతుందో తెలియదు, గోడ మీదకి పోతుంది బొమ్మ. ఏ బొమ్మ? సైనికుని బొమ్మ. ఏ పోస్టరు? సైనికుని పోస్టర్. మనమేమనుకుంటాం, మనం కాదు, ఆ బొమ్మలో ఉన్నాడు సైనికుడు అని అనుకుంటాం. మనమే ఆ సైనికులం. ఏ గుడ్ సోల్జర్. మూడోది ఏంటంటే, గుడ్ సోల్జర్ విల్ ఆల్వేస్ బీ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. సైనికుడు అన్న తర్వాత 80 ఏళ్ళు బతుకుతా, 90 ఏళ్ళు బతుకుతా, చివరిదాకా బతుకుతా అనేది ఉండదు. సైనికుడు ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు, ఎప్పుడైనా అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఎ రిస్క్ ఇన్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి పూనుకున్న వ్యక్తి ప్రభు కొరకు అలాంటి రిస్క్ తీసుకోవటానికి కూడా ఇష్టపడాలని. అందుకే మీరు నా కొరకు ప్రాణం పెట్టుతారంటే పేతురు అన్నాడు, అసలు నేను ఏమనుకుంటున్నారు, నా ప్రాణమే పెట్టేస్తా మీకన్నా. ప్రాణం పెడతానని చెప్పినాడు కానీ సేమ్ మంట అయిపోయి యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు అందరికంటే ముందే పరిగెత్తిపోయాడు అనుకుంటా. పరిగెత్తిపోయి కత్తి తెచ్చుకున్నాడేమో వచ్చినని నరకదామని. విచిత్రం ఏంటంటే వచ్చినవన్నీ చెవి తెగ నరికినాడు. ఆయన పేరు మల్కు. ఆయన పేరు ఎవరు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే అది చాలా మంచివాడు కదా. మరి చెవి నరికించుకున్నా కూడా ఏం మాట్లాడలేదు, ప్రతిస్పందించలేదు. అదే కత్తి తీసుకొని మనమైంటి ఏం చేసింటాం? నువ్వు ఒక చెవి నరికినారు, నేను 2 నరుకుతా, ఏమనుకున్నావు చూసుకో. నువ్వు యేసుప్రభు శిష్యుడై 1 నరికితే నేను యేసుప్రభు శిష్యుడు కాదు కదా, రోమ ప్రభుత్వానికి నేను శిష్యుని కదా, నీ 2 చెవులు నరుకుతానంటే పేతురికి చెవులు లేకపోయింటే ఏమైంటాయి? కరుణా సంపన్నుడైన దేవుడు అనేక అద్భుతాలు మనకు తెలియకుండానే జరిగిస్తాడు, కానీ అవి మనం చాలా సాదాసీదగా తీసుకుంటూ ఉంటాం. కనుక 4వది మనకు ఏం జ్ఞాపం చేస్తుందంటే వర్డ్ ఆఫ్ గాడ్, దైవవాక్యం. ఇంతదాకా 4 రకాలైన మందిరాన్ని గురించి మనం చూస్తున్నాం. మొదటిది హౌస్ ఆఫ్ వేస్ట్, పాడైన శిథిలమైపోయిన ఇల్లు. రెండవది హౌస్ ఆఫ్ వుడ్, కర్రతో కట్టబడిన దేవుని మందిరము నిర్మాణం చేయాలని కోరబడుతున్నా. మూడవది హౌస్ ఆఫ్ విట్నెసెస్, మందిర మహిమను చూచిన వారు, సాక్ష్యము ఉన్నవారు. అలాగే యేసుప్రభులు వారు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇచ్చిన వాక్యము లేదా ఆజ్ఞ మన్నించండి. అపోస్తల కార్యాలు 1:8 కూడా, ఈ షెల్ బి విట్నెసెస్, మీరు నాకు సాక్షులు అయ్యుందరు. ఇదే మన గొప్ప పరిచర్య. వీఆర్ ఈజ్ విట్నెసెస్, మనం ఆయనకు సాక్షులమై ఉన్నాం. 4వ సంగతి, ఈ మందిరము ఈ మందిరము ఈ మందిరము అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది కదా. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ వర్డ్, ఇది వాక్యం ఉన్న ఇల్లు. షిలోహులో దైవవాక్యం వినిపిస్తూ వచ్చింది. ఆ దేవుని మందిరంలో సమూయేలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ దినములలో దేవుని వాక్యం ప్రత్యక్షమగుట అరదు అని 1 సమూయేలు 3:1 చెప్పబడుతూ వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రాలు, దైవవాక్యం సమూయేలు ద్వారా ప్రబలమై దాని మొదలుకొని బెర్షెబా దాకా ఇశ్రాయేలు మధ్యలో వ్యాపించింది. అందుకే దేవుడు వారికి తోడుగుండేది వారు చూశారు. దైవవాక్యము వారిని ప్రభావితం చేస్తూ వచ్చింది. యెషయా గ్రంథంలో కూడా యెరూషలేములో నుండి, సియోన్లో నుండి యెహోవా వాక్కు, లేఖనము, వాక్యము బయలుదేరును అని వ్రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని మందిరములో దైవవాక్యము ప్రాముఖ్యం. 5వ దాకా చూసి ముగిస్తామా?
హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. హగ్గై చాప్టర్ 2 వర్స్ 9. హగ్గై 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి మందిరం, ఈ మందిరము, ఈ మందిరము, ఈ మందిరం అనే మాట 5 సార్లు ఈ 2 అధ్యాయాల్లో రాయబడిందని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఈ మందిరము ఈ 5 సందర్భాల్లో తెలియజేసే ఆధ్యాత్మిక సంగతుల గురించి మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం. ఇప్పుడు 5వ దానికి వస్తే ఈ మందిరము యొక్క మహిమను గురించి ఆయన రాస్తూ వచ్చిన. ఆ మందిరము మహిమకరంగా ఉంటే ఏం జరుగుతుంది? ఆ మందిరంలోనికి మహిమ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎజ్రాలో ఇదే ప్రస్తావన ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. ఎజ్రా 3వ అధ్యాయము అని అంటే మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకుంటారేమో. ఇది ఫిట్టింగ్ కాంటెక్స్ట్. ఈ హగ్గై ఎజ్రాకు సంబంధించి సంగతులు ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు అనుమానం ఉంటే నేను 3వ అధ్యాయం 8వ వచనం చదువుతా. పెద్దదే అయినా పర్లేదు. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజాదా కుమారుడైన యెహోషువాయు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఇక్కడ పని ఆరంభించినారు, లేవీలు వచ్చినారు, వయసు ఒకటి ఏర్పాటు చేసినారు. 20 years and above, 20 సంవత్సరాలు ఆ పైనున్న వారు దేవుని మందిరంలో పనిచేయటానికి నియమించబడినట్లు వాక్యం మనం చూస్తాం. శిల్పకారులు ఉన్నారు, పునాది వేయటానికి అవసరమైన వారు ఉన్నారు, ఆసా వంశస్థులు ఉన్నారు, లేవి గోత్రికులు ఉన్నారు, తాళాలు పట్టుకున్నారు, యెహోవాకు స్తోత్రం చేస్తూ వచ్చినారు. ఇప్పుడు 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయం ఆయన కృప నిరంతరం నిల్చునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడ్డ చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 12వ వచనం. ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బాగుగా అరిచిరి. ఏది ఏడ్పో ఏది సంతోషమో తెలియదంట. 13వ వచనం. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దం బహుదూరం వినబడెను. కనుక 3వ అధ్యాయంలోని వచనాలు హగ్గై గ్రంథం యొక్క ప్రస్తావనను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ వారు యెహోవా దయాళుడని ఆయన స్తోత్రం చేసినారు. హౌస్ ఆఫ్ వర్షిప్, ఆరాధనా ఇల్లు. దేవుని మందిరంలో ప్రవేశించిన పరిచారకులు, పనిచేసేవారు చేయవలసిన ఆధ్యాత్మికమైన పని ఏంటంటే ఆయనను ఆరాధించుట. ఏమని ఆరాధించినారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. దయాళుడు అంటే మంచివాడు, ఉపకారి, ఉత్తముడు. ఆయనలో కీడు లేదు, వంచన లేదు, మోసము లేదు. కనుక దయాళుడైన దేవుడు దైవ మందిరంలో తానే శిరస్సుగా ఉన్నాడు, తానే మూలరాయిగా ఉన్నాడు, తానే అమూల్యమైన వాడిగా ఉన్నాడు. ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలని కోరుతున్నాం. ఇప్పుడు ముగించకున్న ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాలైన మందిర అనుభవంలో మనం ఏ రకంలో ఉన్నామో? మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా? అసలు మన రకమే ఇక్కడ లేదా? ఉంది. మన రకం నాకు తెలిసి దాదాపుగా మొదటిదన్నా ఇంటది, లేదా 2వదన్నా ఇంటది. ఇంకా నాకు తెలిసి 3వది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే పురాతన కాలం, గత కాలాల్లో దేవుని మందిరంలో ఎలాగ మహిమ ఉందో చూచిన వాళ్ళు. 4వది దైవవాక్యము సమృద్ధిగా. వాక్యం చెప్పేవాళ్ళు మస్తుగా ఉన్నారు, కానీ యూట్యూబ్లో టనల్ ఉంది. డేటా అయిపోదు, ఛార్జింగ్ అయిపోవాలి, కానీ ఆ ప్రకారం జీవించే వాళ్ళే అరుదుగా ఉన్నారు. అదే విషాదం. 5వది ఆఖరిది ఆయన ఆరాధించుట. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువు ఆరాధికుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ విషయాల్లో తప్పిపోయిన మనము యేసు శిలువ దగ్గరికి చేరి వచ్చి, యేసు ప్రభువా, ఈ మందిరం మహిమతో నింపబడుకుని ఉండటానికి నేను కూడా కారణమే.
శిథిలమైపోయిన నా జీవితాన్ని దయచేసి నీ వాక్యముతో నింపు. పాడైపోయిన నా జీవితాన్ని నీ ఆరాధనతో నింపు. యేసు సిలువలో కార్చిన రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మనమే ఆ దేవాలయముగా చేయబడ్డాం. ఇప్పుడు తిరిగి అది ప్రక్షాళన చేయబడాలి, శుద్ధీకరించబడాలి. దాని కొరకై ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మంచి జవాబు ఏంటి? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభు కరుణించి ప్రేమ చూపించి తిరిగి ఆశీర్వదించాలని కోరుతున్నాడు, పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూర్చున్నా ఆన్లైన్లో ఉన్నా పాడైపోయిన జీవితాన్ని ఒకే ఒక్కడు బాగు చేస్తాడు, ఆయన పేరే యేసు. శిథిలమైపోయిన జీవితాన్ని ఒకే ఒక్కడు బాగు చేయగలడు, ఆయన పేరే యేసు. నిరీక్షణ లేకుండా జీవిస్తుంటే, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే, ఓడిపోయి కృంగిపోయి అవమానంతో నిమగ్నమైపోయి ఉంటే యేసు ప్రేమిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కులము, ప్రాంతము, డబ్బు, జ్ఞానము, ఘనత, గొప్పతనము, అందచందాలు ఇవన్నీ ఓ దినాన లోకంలో విడిచిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఇది ఏది మన వెంట రాదు. ఎలాంటి వ్యక్తులైనా భూమికి చేరవలసిందే. బైబిల్ సెలవిస్తుంది, మన్నైనది వెనకటి వలననే తిరిగి మంటిలోనికి వస్తుంది. మట్టిలో నుండి తీయబడిన మానవుడు మహిమలోనికి చేర్చుట కొరకై మహిమ కలిగిన స్వరూపి లేదా మహిమా స్వరూపి అయిన యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జన్మించడానికి ఇష్టపడ్డాడు. యేసులో పాపము లేదు, పాపము చేయలేదు, పాపం ఎరగడు, పాపము తెలియదు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులమైన మన కొరకై పాపముగా చేయబట్టడానికి, పాపాన్ని మోసుకోవటానికి శిలువ మీదకు వెళ్ళాడు. కారణము లేని దెబ్బలు ఎవరికి, హేతువు లేని గాయాలు ఎవరికి, అవమానం ఎవరికి, కృంగుదలు ఎవరికి, ముఖం మీద ఉమ్మి ఎవరికి, చేతుల్లో మేకలు ఎవరికి, దేహమంతా కూడా దెబ్బలు ఎవరికి, ప్రక్కలో బల్లెపోటు ఎవరికి, కాళ్ళలో మేకలు ఎవరికి, తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి, రక్త ప్రవాహం ఎవరి కొరకు? పాపాత్ములైన మానవులను ప్రేమించి పరిశుద్ధులైన దేవుడు శిలువలో మన కొరకు చేసిన బలియాగం ఇది కాదా? బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని. ఇంకా శిథిలమైన జీవితంలోనే ఉంటావా? ఇంకా కన్నీరు గారుస్తూనే ఉంటావా? ఇంకా వేదనకరమైన స్థితిలోనే ఉంటావా? నీకు రక్షకుడున్నాడు, జీవితాన్ని మార్చేవాడున్నాడు, నీ శాపాన్ని తొలగించి ఆశీర్వదించేవాడున్నాడు, నీ పాపాన్ని క్షమించేవాడున్నాడు, నీకు నిరీక్షణ కలిగించేవాడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని మేము ప్రకటిస్తున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. లోకంలో ఉన్నంతకాలం చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అనుభవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. యేసు ప్రభువుతో పాటు ఆ రాజ్యంలో సదాకాలం నీవు ఉంటావు. ఆ పరలోకం నీకొద్దా? ఆ దైవరాజ్యం నీకొద్దా? ఆ పరలోకంలో ఇలాంటి చీకటి లేదు, పరలోకంలో ఇలాంటి లైట్లు అవసరం లేదు, పరలోకంలో ఇలాంటి పొలాలు లేదు, పరలోకంలో ఇలాగ ఉండేది లేదు, పరలోకంలో ఇలాంటి వేదన, బాధ, కృంగుదల, అవమానం, దుఃఖము, రోగం, బిడలేసుకునేది లేదు, కళ్ళకు అద్దాలు పెట్టుకునేది లేదు, కాళ్ళకు చెప్పులు పెట్టుకునేది లేదు. ఆ పరలోక రాజ్యం మహిమా రాజ్యం. మహిమా రక్షకుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల. ఆ యేసును చూస్తూ ఆయనతో పాటు సదాకాలం పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది భిక్ష, ఇది వరం, ఇది ఈవి, ఇది దానం, ఇది భాగ్యం, ఇది ఆశీర్వాదం. యేసు రక్షకుడిచ్చే రక్షణానందం వద్దా? జవాబేంటి?